ఘోరమైన క్యాంపింగ్ అంటే ఇదే, ఘోరమైన క్యాంపింగ్ అంటే ఇదే. చాప 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 రెక్కలు చూడండి, ఇగో పానంతోనే ఉంది ఇంకా మొత్తం. అసలు ఇక్కడ మేము గింత శంఖాలు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు విలేజ్ వ్లాగ్స్. క్యాంపింగ్ చేయబోతున్నాం 12 hours. ఎక్కడనంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం చెరువు మధ్యలో ఒక గట్టు పైన అయితే క్యాంపింగ్ అనేది చేయబోతున్నాం. ఈ వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మార్నింగ్ పూట మేమైతే ఇంట్రడక్షన్ కొడుతున్నాం, ఈవినింగ్ నైట్ స్టార్ట్ చేస్తాం వీడియో. నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ ఈ టైం వరకు ఖచ్చితంగా మాత్రం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మా వీడియోలో కన్నా ఇది అయితే డిఫరెంట్ వీడియో. మేమైతే ఇంతవరకు ఎవరం ఒక్క నైట్ ఎక్కడ స్టే కూడా చేయలేదు అలాంటి ప్లేస్లలో. అలాంటి కొత్త అడ్వెంచర్ మీ ముందడి తీసుకొస్తున్నాం. కట్టెలు ఎక్కడ దొరుకుతాయి చర్ల అన్న చూడని అడిగి చూద్దాంపా. ఇప్పుడు అవన్నీ కట్టెలు యా ఇంకా కొన్ని కావాలిగా. ఇంకొన్ని దొరుకుతాయి. ఈ గాలంకి అయితే పిండి అయితే కూస్తుండు. నేను దూరం ఉన్నా, అక్కడ పడ్డది చేప పడితే కిర్రు మంది తిరుగుతుంది, సౌండ్ వస్తుంది, టైట్ చేయాలి అది. రైట్ పర్లేదు, పోయి నీళ్ళు వెళ్తున్నాయి. నీళ్ళే అరిసెలరకత్తే, నీళ్ళే అరిసెలరకత్తే. చూడాలి అన్నట్టు ఏ నాకు వచ్చేది తెలియదు, ఏ కుక్క వచ్చేది తెలియదు. మరి ఏమైతే అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఫస్ట్ ఇక చాయ్ పెట్టుకున్నాం, చాయ్ పెట్టుకొని ఇక స్టార్ట్ చేద్దాం క్యాంపింగ్ అయితే. ఇక మంటను అయితే పెడదాం. ఇక అంటుకుంటూ తెలియదు, ఎందుకంటే మొత్తం ఘోరంగా గాలి వస్తుంది. చెప్పండి పెడుతున్నావు ఏంది? అది గాలి నాకు కవర్ పెట్టాను మంచిగా, గాలి రాకుండా అడ్డం పెట్టిన. సగంగా అగ్గిపెట్టాడు, నువ్వు గాడుపులకు వచ్చి గాలి రాకుండా అంటే సగం అగ్గిపెట్టాడు. చెప్పు గాలి రాకుండా ఏం చేస్తున్నాం? మంట పెట్టాలా లేకపోతే కవర్ లాంటి పెట్టాలా? మంట పెట్టాలి, ముట్టియే. సూపర్. ఇప్పుడు అగ్గిపెట్ట ఫెయిల్ చేస్తాడు మొత్తం. ఇక మళ్ళా క్యాంపింగ్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఇగో క్లైమేట్ చూడండి ఎట్లుంది అంతా ఘోరంగా. అగ్గిపెట్ట ఇవరకే అయిపోయింది, మొత్తం అయిపోయింది అనుకో, క్యాంపింగ్ ఫెయిల్ అవుతుంది. ఇక చెప్ప అంటే పెడుతుడు అంటుకుంది, గింత పెద్ద బొట్లు పెట్టిన కదా ఇప్పుడే. ముట్లు అంటుకుంటే ఆ మంట స్టార్ట్ అయిందే ఇప్పుడు రా. పెద్ద ముట్లు పెట్టిండు, సక్సెస్ అయిపోయింది మంట. ఇప్పుడు చాయ్ చేద్దాం. ఎట్లా ఏ స్టైల్? డబ్బా స్టైలా? అది ఎట్లా దవా అయితే పోగో వాసన వస్తుంది కావచ్చు. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నావు. మరి అసలు గింత మంట ఇచ్చి గింత గాలిలా అంటుకుంటుందని అనుకోలే. సగం అయిపోయింది ఆల్రెడీ అగ్గిపెట్ట, కానీ ఆఖరికి మదన్న అటు ఇటు చేసి అంటు పెట్టిండు, చెప్పులు పెట్టి. సీనియర్ నాయకులు లాస్ట్కి అయితే గిన్నె పెట్టరా అంటు పెట్టేసినప్పుడు డైరెక్ట్ పాలు చెట్లు నాటితే ఏంటంటే ఇక్కడ పాల ప్యాకెట్లు ఇచ్చిన వాళ్ళని పాలలు ఉండి వాళ్ళు అంటే అక్కడ బయట పెళ్లికి వస్తా మాట్లాడు భయ్యా. సీనియర్ గదే సీనియర్ నాయకుడు. పాల ప్యాకెట్ చూడండి, పాల ప్యాకెట్ చూడండి. ఇప్పుడు ఏం కాదు, డాబా స్టైల్లో మొత్తం మరదనే ఉంటుంది. ఎక్స్ట్రా ప్యాకెట్ తెచ్చుకున్నాం, పాలు వదిలే కానీ అది ఫ్రెండ్స్. ఈ రోజు ఇక మన క్యాంపింగ్ అయితే ఈ సామాన్లు తెచ్చుకున్నాం మాతోని. ఇక ఉల్లిగడ్డలు 2, పచ్చిమిరపకాయలు, గుడ్లు, ఇక పాలు ఒక ప్యాకెట్లో వచ్చిన ఇంకో ప్యాకెట్ అయితే మళ్ళీ పొద్దుగాల చాయ్ వేసుకుంటాం వాళ్ళకు. ఇక చాకులు, పిండి, ఇక చక్కెర కూడా కొనుక్కొని వచ్చినాం. ఇక ఒక పెనం ఎందుకంటే ఇక రొట్టెలు వేసుకోనికి. ఇక ఇట్లయితే మాకు ఒక్కరోజు 12 hours క్యాంపింగ్లో ఇవన్నీ తీసుకొని వచ్చి వీటితోని మనం ఫుడ్ వేసుకొని తిందాం. ఓకేనా? ఓకే. వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మొత్తం హంటింగ్ స్పెషల్ వీడియో. కసక్
చక్కరి అంతా తెలియదు. చిక్కగా చాలా మంచిగా ఉండాలి. అప్పుడే ఈ గాడికి ఛాయ్ అయితే అర్థమైంది, గిన్నె కొట్టుకోకపోతే అర్థమైతే. ఈ గాడికి ఛాయ్ అయితే అర్థమైంది, గిన్నె కొట్టుకోకపోతే అర్థమైతే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? చూడరు ఇక మొత్తం ఇంత గాలిలో మేము క్యాబిన్ ఏమైంది అసలు? గాలి ఎందుకు లేచి బాగుతుంది, ఎందుకు తీసుకొని వెళ్ళండి. వర్షం పడ్డట్టుంది ఇప్పుడు. అయ్యో పండబాయ్ రాజేష్ ఇప్పుడే కేక్ కట్ చేసేసినాం, అయిపోయింది ఇప్పుడు. సడన్ సర్ప్రైజ్. ఎట్లా అనిపించింది మరి? గడువయ్యకి వరకు మొత్తం కేక్ పెట్టి ఓకే, హ్యాపీయా? దూరంగా అసలు అనుకోలే. సడన్ గా ఫస్ట్ టైం అసలు 12 గంటల కోసుడు. మన బర్త్డే అయితే తెల్లారి అన్నిటి పోతాం కానీ ఇంత నైట్ 12కి ఎప్పుడు పోయలేదు అసలు. ఫస్ట్ టైం చాయ్ అయితే అయిపోయింది, ఇక మంచికి ఇంత పోసుకొని తావుడే. పాలరాజీ బిస్కెట్ ప్యాకెట్స్ తో చాయ్ రెడీ అందరికి. మనం టీ పాయింట్ ఎట్టిస్తారో తెలియదు కానీ ఇక్కడనైతే పెనంలు ఇస్తారు క్యాంపింగ్ లో. ఎలా అయితే ఏంటి ప్యారలైజ్ చేసామంటే దుమ్ముతో పాటు అన్ని వెళ్ళిపోతాయి. ఇలాంటి క్యాంపింగ్ చేయాలి మరి. ఒక బయటకు పోయినా సర్వైవ్ కావాలంటే ఇలాంటి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తాయి కాబట్టి ఇటువంటి రిస్క్ చేస్తేనే బాగుంటుంది. అన్న ఎక్స్పీరియన్స్. ఎట్లుందన్న చాయ్ బాగుంది. బాగా ఉందా? సూపర్. పోయేటప్పుడు కూడా పార్లేజ్ బిస్కెట్ తీసుకొని క్యాంపింగ్ చేసుకోవాలి. పార్లేజ్ బిస్కెట్, పార్లేజ్ చిన్నప్పుడు తింటుండేవి పార్లేజీ, మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. ఇక పిండి అయితే విసుకుతున్నాం. ఇప్పుడు పిండి చపాతీలు వేసుకొని అండబూర్ చేసుకొని తినాలి. ఇక ఈ రోజు మా ఫుడ్ ఇదే. టైం ఎంత అవుతుందన్న చెప్పండి? ఇగో చూడొచ్చు మీరు, 24 మే 0207 2 అవుతుంది అర్ధరాత్రి. పోయి ఏం కాదు పిండి కలుపుతున్నా. సిమెంట్ కలుపుతున్నా. నాకు ఈ టైంకి నువ్వు ఉల్లిగడ్డలు పోతాను అనుకున్నావు ఎప్పుడన్నా? కొన్ని టైంలో ఇట్లా అవుతుంది. హైదరాబాద్ డ్యూటీ చేసినప్పుడు ఇట్లా అయింది. ఫ్రెండ్స్ ఇక ఇంత రాత్రి పూట ఇక ఉల్లిగడ్డలు పోతున్నారు, పిండి విసుకుతున్నాం. సిగ్నల్ చేప పడుతున్నా పడకుంటే ఏదేది ఊరెక్క చూడు మార్పు కర్రది. ఇగో ఫ్రెండ్స్ చూడొచ్చు, మార్పు పడ్డది. ఇగో అయ్యా అయ్యా గింత పెద్ద షాప్. ఎన్ని కిలో ఉంటా అని ఇంత పెద్ద మార్పు పడ్డది. చూడు పల్లె అనుకున్నావు అన్న పడ్డది అనుకున్నా పల్లె అనుకున్నా. ఇట్లా పడితే అంటే రాత్రి పూట చేస్తాం కదా. ఇంక మార్పులు ఏం చేసుకుంటే ఇంకా వేరే పడతాయి రావులు. ఇగో గింత అర్ధరాత్రి పూట అప్పుడు వేసిపోయినాం. మొత్తం వచ్చేసరికి పెద్ద మార్పు పట్టున్నది. మినిమం 2 కిలో ఉంటుంది, 2 కిలో మీదనే ఉంటుంది అన్న. నీళ్ళలే ఇది అయితే మార్పు ఎవ్వరు తినారు, అందుకే మేము ఒక చిన్న నీళ్ళ దాంట్లో లేదాం అనుకుంటాం. పాంబట అనుకున్నాం. మస్తు భయం రుద్దాం అనుకున్నాం.
ఇక ఇళ్ళనే ఇచ్చి పెట్టినాం. ఇక మాకు ఈ షాప్ వద్దు, ఎందుకంటే ఇది ఎవరు తినరు కానా. ఇళ్ళలేతా ఇళ్ళ దీనికి పడుతుంది. ఏ పడది పోతుంది పోతుంది. అదే మర్చిపోతాను. ఎట్లా నన్ను ఫస్ట్ చూడగానే ఏమైంది? చాలా టైట్ వచ్చింది. దగ్గరికి రాగా చికెన్ అనుకున్నా సంతోషి ఆగా బయటికి వెళ్ళాను. అప్పుడు అదే షాప్ అని చూసిన మార్పు. అయ్యా వేరే షాప్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయలేం, ఏం చేయలేదు. మళ్ళీ ఇచ్చి పెట్టాలి ఇక చిల్లరని. అది పానము మెత్తబడగొడుతుంది. అదే అదే అందుకే ఎవరు తినరు కదా దాన్ని. కాల్చేలు పూస్తాయి. అవునవును. ఇక మంటనైతే మండేదే మండుతుంది. ఇక చపాతీకి అయితే ముద్దలు రెడీ అయిపోయినాయి. అది లేదు చపాతీ అని ఏమంటారా, రూలర్. చపాతీ రూలర్ లేదు, రూలర్ ఓన్లీ డాబా స్టైల్. ఇక డాబా స్టైల్ సర్రపీడ సర్రపీడ. చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయింది. చపాతీలు చేసుడు లాస్ట్ వన్. ఇది లాస్ట్ వన్. ఇది అయిపోవడంతో ఇక అండబుర్జీ వేసేసుకోండి. అండబుర్జీ లాస్ట్ వన్ చపాతీ. మొత్తం సమస్యలు పీకిర్రు ఇలా. జాగ్రత్త అన్ని మర్చిపోయాను. ఫ్రెండ్స్ ఫుడ్ రెడీ అయిపోయింది. ఇక మంచిగా చపాతీలు వేసుకుంటే ఇంత గట్టిగా మంచిగా మంచిగా చపాతీలు వేసుకుంటే ఎక్స్ట్రా అనేది ఏం లేదు, చంపుకుండా ఉంటుంది. ఉల్లిగడ్డ లేదా అవసరం బాగానే స్మెల్ మస్తు వస్తుంది. గిల్లకి చేస్తున్నది ఈ స్మెల్. అప్పుడు నువ్వు ఇట్లా అలాగే కొంత కలిపి ఇది ఉసుక మొత్తం అంతా ఉంటుంది. ఇది ఘోరం. కిందనే పోయింది ఆల్రెడీ. పిచ్చు కూడా ఎత్తు ఎత్తు ఎత్తు. ములపే పళ్ళు గోలి ఎట్లా టేస్ట్ వస్తుంది బ్రో. ఇసుక ఇసుక మట్టి మట్టి అన్ని మిక్స్ ఉన్నాయి. సెట్ అయింది మొత్తం. బుర్జీను చపాతీ ఇక్కడ 4-5 ఉంటాయి ఆల్మోస్ట్. ఈ 4 కూడా తింటున్నాం. తిని ఒక గంట అట్లా రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ మార్నింగ్ వైపు కూరలో కానీ ఇలా ఉప్పు ఎక్కువ అయితే పక్కగా దిగిరట. ఏందన్న ఈ డైలాగ్ అసలు. మరి ఉప్పు ఎక్కువైనా ఇప్పుడు చేస్తా.
నైట్ వేసినాం కదా ఇప్పుడు తీస్తున్నాం. ఇక పడ్డేమో చూద్దామంటే పల్లె ఒక్క చేప వాళ్ళే. నైటే కాదు పెద్దది పడ్డది మార్పు. గిల్లు వేసినాం ఇప్పుడు వచ్చి పొద్దుతో లేదు అలా పడ్డట్టుంది. మేము పోయి తప్పించుకొని ఉరికింది. ఇక ఏం చేస్తాం, ఎట్లా మేమే బయట వేద్దాం అనుకున్నాం. ఇక పర్లేదు. నో ఫిష్ పన్నారు, ఇంకా లేస్తలేరు. మా దాన్నేమో బ్రో గుడ్ మార్నింగ్ చెప్పు. రైట్. ఇక నైట్ మొత్తం మేము ఇక్కడనే ఉన్నాం. ఇక చుట్టూ కూడా మొత్తం వాటరే, ఇదంతా వాటరు. ఇది ఇగో చూడరు, ఇక మొత్తం ఇదంతా వాటరే. ఇక నైట్ థమ్స్అప్ మిగిలింది. అసలు నైట్ తాగమనుకున్నాం కానీ వీడు నెత్తి కింద పెట్టుకున్నాడు. తానీయలే దానా ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ అది క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయింది. అసలు ఇక్కడ మేము ఇంత ఒక 12 hours ఉన్నామంటే మాకే నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే అసలు మొత్తం చుట్టుపక్కల మొత్తం వాటరు. ఇప్పుడు మీకు చూపెట్టాం కాబట్టి లొకేషన్ ఇప్పుడు నమ్ముతారు. ఇక నైట్ మొత్తం మీకు లొకేషన్ ఎక్కువ కనిపించలేదు అనుకుంటున్నాం. డే మొత్తం చూడండి సరౌండింగ్స్, ఇక మొత్తం చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంటాయి. మధ్యలో మేము క్యాంపింగ్ చేసినాం. ఇదైతే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఇక గుడి చేద్దాం అనుకున్నాం కానీ ఏమైందంటే ఇక ఘోరంగా అంటే ఘోరం గాలి వచ్చింది నైటు. అది ఒక 2 కట్టెలు వాతి ఇట్లా పెట్టుదామని అనుకునేసరికి మొత్తం గాలి వచ్చింది. అవుతలేదు. ఇక సపరేట్గా అది తీసేసి నచ్చిందని అనుకుంటున్నాం. ప్లీజ్ ఈ వీడియో చూసి మాత్రం అందరూ వట్టేనైతే బయటకు పోకండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే పక్కా చేయండి మరి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.